హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారో కూడా అయితే కింద కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి. ఇవాళ అయితే మీకు మన ఛానల్లో సింపుల్ గా క్రిస్పీగా ఆనియన్ పకోడా అనేది 5 నిమిషాల్లోనే చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలైతే టిప్స్ తో పాటు చెప్తున్నానండి. లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా మీకు అయితే క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ ఆనియన్ పకోడీ కోసం నేనైతే ఒక 1/2 కిలో ఆనియన్స్ తీసేసుకొని పైన పొట్టు తీసేసి వాష్ చేసుకొని సన్నగా అయితే కట్ చేసుకొని ఒక బౌల్ అయితే వేసుకున్నానండి. చూసారు కదా, ఇలా సన్నగా తరుముకుంటేనే మనకు ఆనియన్ పకోడా అనేది చాలా టేస్టీగా ఉంటాయి అండ్ క్రిస్పీగా కూడా వస్తాయండి. ఇప్పుడు ఆనియన్స్ వీడియోలో చూపిస్తుంటే బాగా అలా అయితే నలుపుకోవాలి. నలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే ఒక చాపర్ తీసేసుకుని దాంట్లో ఒక 10 పచ్చిమిర్చి, ఒక ఇంచు అల్లం అండ్ కొంచెం కరివేపాకు, మీకు కావాలనుకున్నట్టయితే కొత్తిమీర కూడా వేసేసుకోవచ్చు అండి. ఇలా అయితే చాప్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఇలాంటి చాపర్ లేనట్టయితే సన్నగా కట్ చేసుకోండి. ఆనియన్ పకోడాకి అల్లం, పచ్చిమిర్చి అండ్ కరివేపాకే మంచి టేస్ట్ అండి. మీకు కొంచెం ఎంత ఫ్లేవర్ నచ్చితే అంత ఫ్లేవర్ వేసుకోవచ్చు. ఇలానే వేసుకోవాలైతే లేదండి. నేనైతే కొంచెం ఘాటు కోసమే జస్ట్ పచ్చిమిర్చి యాడ్ చేశాను. కారం అయితే అసలు ఎక్కడ యాడ్ చేయలేదండి. పచ్చిమిర్చి ఘాటుతోనే చేసుకుంటే ఆనియన్ పకోడా చాలా బాగుంటుంది. సో కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నీ ఉల్లిపాయలో వేసేసుకొని ఇక్కడే మీ టేస్ట్ తగ్గట్టు అయితే సాల్ట్ వేసుకోండి. ఒక 2 స్పూన్ సాల్ట్ అయితే నాకు పర్ఫెక్ట్ గా సరిపోయిందండి 1/2 కిలో ఆనియన్స్ కి అయితే. ఇప్పుడు మొత్తం అయితే బాగా అయితే నలుపుకోవాలి. మీకు కొంచెం హ్యాండ్ మాకు మంట రాదు అనుకున్న వాళ్ళైతే హ్యాండ్తోనే బాగా అయితే నలుపుకున్నట్టు ప్రెస్ చేసుకున్నట్టు అయితే చేసుకోండి. అప్పుడు ఏంటంటే ఎక్సెస్ ఆయిల్ అంతా బయటకు వస్తుంది కాబట్టి మనకి వాటర్ అనేది ఎక్కువ పట్టదండి. అప్పుడు ఏంటంటే మనకి క్రిస్పీగా వస్తాయి ఆనియన్ పకోడా అనేది. చూసారు కదా, ఇలా అయితే స్పూన్తో కూడా చేసుకోవచ్చండి, మనకి ఎక్కడ టేస్ట్ అనేది తగ్గదు. ఇలా అయితే ప్రెస్ చేస్తూ అయితే మొత్తం అయితే ఆనియన్స్కి అయితే ఘాట్ అంతా పట్టించినట్టయితే ఇలా అయితే మిక్స్ చేసేసుకున్నాను. చూసారా అండి, మనకైతే ఇక్కడ పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇప్పుడు దీంట్లోకి పిండి వేసే క్వాంటిటీ చాలా ఇంపార్టెంట్ అండి. గట్టి పకోడీకి మెత్తటి పకోడీ వేడి ఉంటుంది, క్రిస్పీ పకోడీ వేడి ఉంటుంది, గట్టి పకోడీ వేడి ఉంటుందండి. ఇప్పుడు మనం హోటల్ స్టైల్లో చేస్తున్నాను కాబట్టి మనకి ఎక్కువగా హోటల్ స్టైల్లో అంటే గట్టి పకోడీ ఉంటుంది కాబట్టి గట్టి పకోడీకి ఎప్పుడన్నా 1 కప్ బేసన్ వేసుకున్నారనుకోండి, దానికి 1/2 కప్ బియ్యం పిండి వేసుకుంటేనే మనకి గట్టి పకోడీ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. అదే మీకు కొంచెం లైట్గా మాకు గట్టిగా తినలేము అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 3-4 స్పూన్స్ వేసుకోండి. బియ్యం పిండి అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది 1 కప్కి. ఇప్పుడు శనగపిండి అనేది ఎప్పుడైనా ఇలా జల్లించుకోండి. జల్లించుకోవడం వల్ల మనకి ఏంటంటే వేసేటప్పుడు స్మూత్గా ఉంటుందండి, పిండి అనేది ఎక్కడ బరకగా అనిపించదు. చూసారు కదా, ఒక 1/2 కప్ ఏమో బియ్యం పిండి యాడ్ చేశాను. అచ్చ మీకు హోటల్లో తింటే ఎంతలా ఉంటాయో అండి ఆనియన్ పకోడా సేమ్ అంతే ఉంటాయండి. ఈ స్టైల్లో చేసుకున్నట్టయితే గట్టిగా కొంచెం క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయి. మాకైతే పప్పుచారులో ఇలా ఈ స్టైల్లో వేసుకొని తింటే భలే బాగా అనిపిస్తుందండి, పప్పుచారుకి సైడ్ డిష్గా. ఇలా అయితే బాగా ప్రెస్ చేస్తూ పిండినంతా అయితే ముక్కలకి పట్టించాలండి. ఇలా చూసారు కదా, మీకు ఏదన్నా ఇక్కడ ఎక్సెస్ వాటర్ పట్టదు అనుకున్నట్టయితే ఓకే అండి. నాకైతే కొంచెం వాటర్ పట్టేలాగే ఉన్నాయి, అందుకోసం పక్కన వాటర్ రెడీగా అయితే పెట్టుకున్నానండి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా అయితే ఆయిల్ వేసుకుంటున్నానండి. ఎందుకంటే ఆ పిండిలో మనం వేడి నూనె వేయాలి కాబట్టి ఇక్కడైతే ఆయిల్ అనేది హీట్ చేస్తున్నాను. సో హీట్ చేసిన ఆయిల్ అయితే గుంట గంట ఉంటుంది కదండి, దాంతో చిన్న గంటతో ఒక 2 గంటలు వేసుకోండి, పెద్దదైతే 1 గంట సరిపోతుంది. ఇలా వేడి నూనె వేయడం వల్ల మనకి ఆనియన్ పకోడా అనేది క్రిస్పీగా గుల్లగా చాలా బాగా వస్తాయండి. అండ్ ఆయిల్ కూడా అసలు ఎక్కువ పీల్చదు ఇలా ఈ స్టైల్లో ట్రై చేస్తే. ఇప్పుడైతే ఇలా ఆయిల్ వేసిన తర్వాత కొంచెం నెమ్మదిగా అయితే ఇలా కలుపుకోండి. మనం ఎప్పుడైనా ఈ ప్రాసెస్ నుంచి అయితే పిండి వేసిన తర్వాత గట్టిగా ప్రెస్ చేస్తూ అయితే చేయకూడదండి. కొంచెం పైనే ఇట్లా చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు జస్ట్ ఫింగర్స్ తో పాటే మనం ఇలా నలుపుకోవాలి. ఇక్కడ వాటర్ అనేది ఎక్కువ పట్టదండి, చూసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కొంచెం మనకి బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఎలా ఉండాలంటే కొంచెం ఇలా ముద్దలాగా ఉండాలండి, మరి పల్చగా అయితే ఉండకూడదు గట్టి పకోడీకి. ఇప్పుడు నేను మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. మా అమ్మగారు ఇక్కడైతే ఇలా ప్రెస్ చేస్తూ కాకుండా కొంచెం ఇలా వేళ్ళతోనే కలుపుతున్నారు చూడండి. గట్టిగా అయితే నలుపుకున్నట్టు నలుపుకోకండి. ఇక్కడ మనం ఫస్ట్ గట్టిగా ఎలా నలుపుకోవాలంటే ఆనియన్స్ తోనే నలుపుకోవాలి. అలా ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ నుంచి గట్టిగా అయితే అలా పిసుకున్నట్టు చేయకూడదు. చూసారు కదా, ఇలా హ్యాండ్ తో పాటే ఇలా మనకి పిండి అనేది రావాలి ఈజీగా. చూసారు, ఇలా ఉండ చుడితే ఇలా రావాలండి. ఇలా చేసుకుంటున్నట్టయితే మనకి అచ్చం బయట తింటే ఎలా ఉంటుందో ఆనియన్ పకోడా అనేది సేమ్ అంతే వస్తాయండి. మనకి పిండి కలుపుకునే దాన్ని బట్టే టేస్ట్ ఉంటుందండి. ఇది ఒక్కటి గమనించుకోండి. ఇక్కడ నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. గట్టి పకోడీకి పిండి అనేది ఇలానే కలుపుకోవాలి. మీకు నచ్చినట్టయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు అండి. నాకు అల్లం ఫ్లేవరే నచ్చుతుంది కాబట్టి నేను అల్లమే వేసుకున్నాను. మీకు కావాలనుకున్నట్టయితే ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం గరం మసాలా కూడా వేసుకోవచ్చు. ఆయిల్ అనేది బాగా హీట్లో ఉండాలి. ఈ ఆయిల్ హీట్లో ఉన్న తర్వాత సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా అయితే పకోడీ వేసుకోండి, వీడియోలో చూపిస్తున్నట్టు వేసేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. మీకు ఇక్కడ అర్థమైందా అండి, ఆయిల్ అనేది బాగా హీట్ ఉండాలి. వేసేటప్పుడు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకోండి. మొత్తం వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా అయితే లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు దగ్గరుండే ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. అప్పుడే ఈవెన్గా ఫ్రై అవుతాయి ఆనియన్ పకోడా అనేది ఎక్కడ మాడిపోకుండా. చూసారు కదా, ఇలా మనకి వేగటానికి ఎక్కువ టైం పట్టదండి, చాలా ఈజీగా వేగిపోతుంది పకోడీ అనేది. సో దగ్గరుండి నిదానంగా ఫ్రై చేసుకోండి. చూసారు కదా, ఇలా
కొంచెం కొంచెం అటు ఇటు తిప్పుకుంటూ చూసారండి, మనకి ఎక్కడ ఆనియన్ అనేది విడిపోలేదు, చక్కగా ముద్దలాగా వచ్చింది ఆనియన్ అనేది. ఇలా ఉండాలండి గట్టి పకోడీ అనేది, అప్పుడే చాలా టేస్టీగా ఉంటాయి. గుల్లగా చాలా బాగా వచ్చినాయి. ఇక్కడ తీస్తుంటేనే అర్థమవుతుందండి, ఈజీగా పడిపోతున్నాయి చూడండి, గుల్ల గుల్లగా ఉండి. చూడండి ఇలా. అలానే దుల్లు కూడా అవ్వదండి ఇలా ఆనియన్ పకోడీ చేసుకున్నట్టయితే. గట్టిగా మీరు ఎలా ఉంటుందో పిండి కలిపేటప్పుడు సేమ్ ముద్దలాగా అంతే ఉంటాయి ఆనియన్ పకోడా అనేది. మనకి ఎక్కడ పిండి అనేది గుల్ల గుల్లగా వచ్చి కొంచెం నలిగిపోయినట్టయితే రావండి. మీకు పకోడీ వేసేటప్పుడు ఎలా ఉంటుందో సేమ్ అంతే ఉంటుంది పీస్ అనేది. తర్వాత మీకు చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. ఇలా అయితే గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత తీసేసుకోవడమే. మళ్ళీ ఫ్లేమ్ అనేది సిమ్ ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా నెక్స్ట్ వాయి అనేది వేసుకోవాలి. వేసేటప్పుడు ఎప్పుడైనా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకోండి. అప్పుడు ఏంటంటే మనకి ఆవిరి అనేది హ్యాండ్కి తగలకుండా ఉంటుంది, అండ్ కొంచెం పకోడీ అనేది మాడిపోకుండా ఉంటుందండి మనం వేసేలోపు. చూసారు కదా, ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం పకోడీ అయితే ఇలా అయితే క్రిస్పీగా అయితే ఫ్రై చేసుకున్నానండి. ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్ పకోడీ అనేది ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి క్రిస్పీగా వస్తాయండి. సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఎవరు ఫ్రై చేసుకోకండి. మీకు కొంచెం ఆయిల్ బాగా హీట్లో ఉంది అనుకున్నట్టయితే అప్పుడు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకోండి. అలా అయితే మొత్తం ఆనియన్ పకోడీ అయితే ఇలా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసుకున్నానండి. లాస్ట్లో గార్నిష్ కోసం అయితే 2 రెమ్మల కరివేపాకు కూడా ఇలా ఫ్రై చేసేసుకొని పైన అయితే సర్వ్ చేసుకున్నానండి. మీకు నచ్చినట్టయితే పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకొని పక్కన నంచుకోవచ్చు. బట్ నేను పచ్చిమిర్చి అండ్ అల్లం ఘాటు కొంచెం ఎక్కువగానే వేసాను కాబట్టి ఇంక ఎక్స్ట్రా నంచుకోవడానికి ఏ సాసెస్ కూడా అవసరం లేదండి. చాలా టేస్టీగా వస్తాయి ఇలా చేసుకుంటే ఆనియన్ పకోడీ అనేది. ఈ ఆనియన్ పకోడా మీకు కావాలనుకున్నట్టయితే అల్లం ప్లేస్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అండ్ కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేయొచ్చండి. బట్ అదొక రకమైన టేస్ట్ అండి. బట్ ఇలా చేసుకుంటే మాత్రం చాలా కమ్మగా ఎన్నైనా తినేయచ్చండి, చాలా టేస్టీగా ఉంటాయి ఇలా చేసుకున్నట్టయితే. సైడ్ డిష్కి అయితే చాలా చాలా పర్ఫెక్ట్ రెసిపీ అండి. సాంబార్ కన్నా, పప్పు కన్నా, రసం కన్నా ఆర్ స్నాక్స్ కన్నా మీకు ఎలా నచ్చినట్టయితే అలా చేసుకొని తినండి. టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. నేను చూపించిన ఈ స్టైల్లో ఆనియన్ పకోడా అనేది మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తెలుసు కదండి, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. టేక్ కేర్, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.